హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్. ఫామ్ హౌజ్లో పార్టీ రగడ, దివాళీ పేరుతో నిర్వహించిన కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఒక న్యూస్ చూడొచ్చు. ఆయన స్నేహితుడికి కొకైన్ పరీక్షలో పాజిటివ్, ఇద్దరిపైన పలు కేసులు నమోదు. పన్ను చెల్లించని మద్యం, పేక ముక్కలు, కాయిన్ల పట్టివేత. కేటీఆర్ ఇద్దరు బావమరుదుల ఇళ్లలోనూ సోదాలు, అడ్డుకోబోయిన బారాసా నేతలు, తీవ్ర ఉద్రిక్తత. రాత్రి వరకు కొనసాగిన తనిఖీలు. బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలకు చెందిన ఫామ్ హౌజ్లో జరిగిన పార్టీపై పోలీసులు దాడి చేసి కేసులు పెట్టడం రాజకీయంగా దుమారం రేపింది. పార్టీలో పాల్గొన్న రాజ్ స్నేహితుడు మద్దూరి విజయ్ 56 సంవత్సరాలు కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినందుకే తాను తీసుకున్నట్లు విజయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. సోదాల సందర్భంగా పన్ను చెల్లించని 12 విదేశీ మద్యం సీసాలు, సుంకం చెల్లించని ఢిల్లీ మహారాష్ట్ర మద్యం పేక ముక్కలు, క్యాసినోల్లో వినియోగించే కాయిన్స్ 4 సూట్ కేసుల్లో ఉండగా స్వాధీనం చేసుకున్నారు. రాజ్ పాకాల, మద్దూరి విజయలపై మోకీలా పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్తో పాటు గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ బారాసా నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు హోరెత్తాయి. నిజాలు నిగ్గు తేల్చాలంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. కుటుంబ పరంగా నిర్వహించుకున్న సాధారణ విందుపై దుష్ప్రచారం చేసి కేసులు పెట్టడము దుర్మార్గమని కేటీఆర్ విమర్శించారు. కుటుంబంతో దావత్ చేసుకుంటే డ్రగ్స్ పార్టీ అనడం దుర్మార్గం అంటున్న కేటీఆర్, డ్రగ్స్ దొరకలేదని ఎక్సైజ్ అధికారులు విలేకరుల సమావేశంలో మాట్లాడిన వీడియోను ప్రదర్శిస్తున్న కేటీఆర్ చిత్రంలో చూడొచ్చు. కొత్త ఇంట్లోకి వెళ్ళినందునే మా బావమరిది విందు ఇచ్చారు. రేవంత్ అవినీతి వైఫల్యాలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు. పోయిన పోరాటం ఆపం, బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు ధ్వజం. సదర్ సమ్మేళనంలో దున్నను పట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. కులగణనపై రాహుల్ సభ. సంఘాల నేతలు, మేధావులు, ఉద్యమకారులతో త్వరలో నిర్వహణ. పరిమితంగానే పీసీసీ కార్యవర్గం. కూర్పుపై రాష్ట్ర కాంగ్రెస్కు అధిష్టానం దిశానిర్దేశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కులగణన చేపడుతున్న నేపథ్యంలో త్వరలో అగ్రనేత రాహుల్ గాంధీతో సభ ఏర్పాటు చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ తాజాగా నిర్ణయించింది. అన్ని కుల సంఘాల నేతలు, మేధావులు, ఉద్యమకారులతో నిర్వహించే ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆయనను ఆహ్వానించింది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందువల్ల వీలు చూసుకొని వస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. దొందే బారాసా కాంగ్రెస్ పరిపాలనలో అన్ని వర్గాల అసంతృప్తి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 10 ఏళ్ల బారాసా పాలన, 10 నెలల కాంగ్రెస్ పాలన దొందే. రైతులు ఆందోళన చేస్తున్నారు, నిరుద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అంటూ కాంగ్రెస్పై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. మిగులు ఉపాధ్యాయులు 10,000 మంది. సిరిసిల్ల మోడల్ను అనుసరిస్తే సమస్యకు పరిష్కారం. అక్కడ 238 మంది టీచర్లను సర్దుబాటు చేసిన కలెక్టర్. అన్ని జిల్లాల్లో చేసే విద్యార్థులకు ప్రయోజనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ సందీప్ కుమార్ జా తరచూ ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తుంటారు. తనిఖీల సందర్భంగా పిల్లలున్న చోట ఉపాధ్యాయులు లేకపోవడం, వారున్న చోట విద్యార్థులు తక్కువగా ఉండడాన్ని గమనించారు. అదే విషయమై డీఓ ఎంఈలను ఆరా తీశారు. 10 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బంది డిస్మిస్. 10 మంది పోలీస్ సిబ్బందిపై తెలంగాణ స్పెషల్ పోలీస్ వేటు వేసింది. డిస్మిస్ చేస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ శాఖలో క్రమశిక్షణ ఉల్లంఘించి ఆందోళన నిర్వహించేందుకు కారణమైన వీరిపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 311 2B ప్రకారం విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్టు తెలిపింది. డిస్మిస్ అయిన వారిలో
ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ రవికుమార్, కొత్తగూడెం 6వ బెటాలియన్కు చెందిన కె భూషణ్ రావు, అన్నపర్తి 12వ బెటాలియన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వి రామకృష్ణ, ఎస్కే షఫీ, సిరిసిల్ల 17వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ కె లక్ష్మీనారాయణ, ఎస్ కరుణాకర్ రెడ్డి, వంశీ, అశోక్, ఆర్ శ్రీనివాస్, ఏఆర్ఎస్ఐ టి సాయిరాములు ఉన్నారు. ప్రతి ఏటా అధికారికంగా సదర్ ఉత్సవాలు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకం. సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం సదర్ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని ఇచ్చిన మాట నిలబెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఇక నుంచి ఏటా సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహించాలని ఇదే వేదిక నుంచి ప్రభుత్వం అధికారులను ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి ఆలయాలకు బాంబు బెదిరింపులు. తిరుపతికి బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆదివారం కార్పొరేట్ హోటళ్లతో పాటు వరాహస్వామి ఆలయం, ఇస్కాన్ ఆలయాల పేర్లు మెయిల్లో పొందుపరిచారు. దీంతో పోలీసులు నగరంలోని రినెస్ట్ కౌన్సెస్ రాజ్ పార్క్ హోటల్లో తనిఖీలు చేపట్టారు. తిరుపతిలో వరాహస్వామి ఆలయం లేనందున ఊపిరి పీల్చుకున్నారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. మూసీ ప్రక్షాళన పేరుతో లూటీ చేసే కుట్ర అంటున్న కేటీఆర్. మూసీ ప్రక్షాళన పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపేందుకే 20,000 కోట్లతో పూర్తయ్యే సుందరీకరణను కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 కోట్లకు పెంచిందని విమర్శించారు. 4 కోట్ల ప్రజల సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు రాబందుల్లాగా మారారని విమర్శించారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గం నాచారం హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు వద్ద గత ప్రభుత్వంలో 35 కోట్లతో పూర్తి చేసిన మురుగు శుద్ధి ప్లాంటు స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీలోకి కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వం 20,000 కోట్లతో వివిధ పనులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. అందులో భాగంగానే నాచారం పెద్ద చెరువు వద్ద 17.5 ఎంఎల్డి, ఉప్పల్ నల్ల చెరువు వద్ద 86.5 ఎంఎల్డీల ఎస్టీపీలను నిర్మించామన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చే ప్రాజెక్టును పూర్తి చేస్తే మూసీ సుందరీకరణ పూర్తి అవుతుందన్నారు. అది చేయకుండా కాంగ్రెస్ సర్కారు పేదల ఇళ్లను కూలగొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తుందని విమర్శించారు. మూసీ చెరువుల పరివాహ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకొని ఉంటున్న వారందరికీ బారాస అండగా ఉంటుందని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు వెచ్చించాలి అంటున్న మంత్రి సీతక్క. కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులను గ్రామాల అభివృద్ధికి వెచ్చించి సమూల మార్పులకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క కోరారు. ప్రతి సంస్థ ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకొని వాటి రూపురేఖలు మార్చాలన్నారు. ఆదిలాబాద్, ములుగు వంటి అటవీ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఆదివారం ప్రజాభవన్లో ఆమె కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు సీతక్క. మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు 5 ఏళ్లలో అందిస్తాం అంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఖమ్మంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, శ్రీశక్తి టీ స్టాల్ ప్రారంభోత్సవం. మహిళా స్వయం సహాయక సంఘాలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని, ఈ ఏడాది 20,000 కోట్లు మంజూరు చేస్తున్నామని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం, ఎంపీ అనిల్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈ చిత్రంలో చూడొచ్చు. హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకం, మూసీ పునరుజ్జీవంలోనూ సహకరించాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి సదర్ సమ్మేళనానికి హాజరు. కేసీఆర్ బామ్మర్ది ఫామ్ హౌజ్లో దావత్ కలకలం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. పార్టీ జరిగిన జన్వాడ ఫామ్ హౌజ్లో అధికారుల తనిఖీలు. పార్టీ ఏర్పాటు చేసిన రాజ్ పాకాల పోలీసుల సోదాలు. దావత్లో పాల్గొన్న వ్యాపారి విజయ్ మద్దూర్కి డ్రగ్స్ పాజిటివ్, పరారీలో రాజ్ పాకాల. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు. దావత్కు 40 మందికి పైగా హాజరు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నం. హాజరైన వాళ్లలో 22 మంది పురుషులు, 18 మంది మహిళలు. భారీగా ఫారిన్ లిక్కర్, క్యాషినో కైన్స్ స్వాధీనం. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలనే కొకైన్ ఇచ్చిండన్న విజయ్.
కొకైన్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసుల విచారణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్పాకాల ఫామ్ హౌస్లో దావత్ కలకలం రేపింది. జన్వాడలోని ఫామ్ హౌస్లో శనివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందంటూ స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ సోదాలు చేశారు. భారీగా లిక్కర్ దొరికింది. ఇందులో 12 ఫారిన్ లిక్కర్ బాటిళ్లు కూడా ఉన్నాయి. క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్ కూడా పట్టుబడ్డాయి. పార్టీలో 40 మందికి పైగా పాల్గొన్నట్టు గుర్తించారు. 22 మందికి డ్రగ్స్ ర్యాపిడ్ టెస్టులు చేయగా ప్రముఖ వ్యాపారి విజయ్ మద్దూర్కి డ్రగ్స్ కొకైన్ తీసుకున్నట్లు తేలింది. తనకు డ్రగ్స్ను ఇచ్చింది రాజ్ పాకాల అని పోలీసుల విచారణలో విజయ్ మద్దూరి వెల్లడించినట్లు మనం ఒక న్యూస్ చూడొచ్చు. అది రేవ్ పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ అంటున్న కేటీఆర్. ఫ్యామిలీ ఫంక్షన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్న కేటీఆర్, అక్కడ చిన్నపిల్లలు మా అత్తమ్మ కూడా ఉన్నారు. ఇంట్లో దావత్కు పర్మిషన్ మీకు తీసుకోవాలా? రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారని కేటీఆర్ కామెంట్. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, చేసిందే తప్పు మళ్ళీ నిందలా. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీలో విదేశీ మద్యం దొరికింది అంటున్న మంత్రి పొన్నం, ప్రభుత్వాన్ని బదనాం చేసే ఊరుకోమని పొన్నం ఫైర్. పార్టీ టైంలో ఫామ్ హౌస్లోనే కేటీఆర్ అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. కావాలంటే టవర్ లొకేషన్స్తో గుర్తించండి అంటున్న బండి సంజయ్. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు పార్టీలో ఉన్నారు. కేటీఆర్ను కొందరు పోలీసులు తప్పించారని ఆరోపణ చేస్తున్న బండి సంజయ్. డిజిటల్ అరెస్టులపై అలర్ట్గా ఉండాలి అంటున్న ప్రధానమంత్రి మోదీ. మన్ కీ బాత్లో ప్రధాని మోదీ సూచన. దర్యాప్తు సంస్థలు ఎప్పుడు అలాంటి ఫోన్లు చేయవని వెల్లడి. సేఫ్ డిజిటల్ ఇండియా హ్యాష్ట్యాగ్తో అవగాహన కల్పించాలని పిలుపు. ఆత్మ నిర్భర్ భారత్తో అద్భుతాలు సృష్టిస్తున్నామని వాక్య. ప్రధాని మోదీకి సజ్జనార్ ధన్యవాదాలు. మన్ కీ బాత్లో సజ్జనార్ ఎక్స్ ఖాతాలోని వీడియో పంచుకున్న మోదీ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. గ్రూప్స్ మెయిన్స్కు ఎంపికైన వారిలో ఓసీలు 3,000, బీసీలు 17,000. అభ్యర్థుల వివరాలు వెల్లడించిన టీజీపీఎస్సీ. ప్రిలిమ్స్ నుంచి 1.50లో మెయిన్స్కు 31.3803 మంది ఎంపిక. వీరిలో ఓసీలు 3,076, బీసీలు 17,921 మంది, ఎస్సీలు 4,828, ఎస్టీలు 2,783, ఈడబ్ల్యూఎస్లో 2,774 మంది ఉన్నట్లు వెల్లడి. గ్రూప్ 1 మెయిన్స్కు 21,093 మంది హాజరు. ఒక్కొక్క పోస్టుకు 37 మంది పోటీ. 30 లక్షల మంది మాలల సత్తా చూపిద్దాం, అందరూ కలిసి ఐక్యతగా పోరాడాలి అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఆదివారం నాగర్ కర్నూల్లో జరిగిన మాలల ఆత్మీయ సమ్మేళనానికి హాజరై మాట్లాడుతున్న వివేక్ వెంకటస్వామి, విభేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు వెళ్దాం. రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర జరుగుతున్నది. కుల గణన తర్వాతే ఎస్సీ వర్గీకరణపై తేల్చాలని డిమాండ్. నాగర్ కర్నూల్లో మాలల ఆత్మీయ సమ్మేళనం, భారీ ర్యాలీ. పీపీపీ మోడల్లో అభివృద్ధి పనులు. లిస్టులో మూసి పునరుజ్జీవం, రోడ్లు, RRR, మెట్రో, 4th సిటీ, స్మార్ట్ సిటీలు. పీపీపీ అయితేనే పనులు వేగవంతం అవుతాయని ప్రభుత్వం యోచన. గత ప్రభుత్వం చేసిన అప్పుల ఫలితం ఆచిచూచి ఖర్చు చేస్తున్న సర్కారు. స్కీమ్స్ అమలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంలోనూ జాగ్రత్తలు అంటూ ఒక న్యూస్. 31,000 ఎకరాల్లో 4th సిటీ ఎక్కడేం ఉండాలనే దానిపై సర్కారు కసరత్తు. దీనికి ఎంత భూమి కేటాయించాలనే దానిపై ప్రణాళికలు. ఏఐ సిటీ, స్కిల్, ఫ్యాషన్, స్పోర్ట్స్ వర్సిటీలు, కంపెనీలకు భూ కేటాయింపులు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్. దాదాపు 30,000 ఎకరాల్లో 4th సిటీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో ఎక్కడేం ఉండాలి, దేనికింత భూమి కేటాయించాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నది. భూ వినియోగంపై ముందుగానే ప్లాన్ రెడీ చేస్తున్నది. దీంతో క్లస్టర్ల వారీగా డెవలప్మెంట్ ఈజీ అవుతుందని భావిస్తున్నది. గతంలో ఫార్మా సిటీ కోసం కేటాయించిన భూములను 4th సిటీలో భాగంగానే వాడుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఆ భూముల్లో గ్రీన్ క్లస్టర్ పేరుతో కాలుష్య రహిత ఫార్మా కంపెనీలకు కేటాయింపులు చేయనుంది అంటూ ఒక న్యూస్. రేవ్ పార్టీ నిజమో కాదో తేల్చాలి అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అంటున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.
జన్వాడ రేవ్ పార్టీ నిజమో కాదో దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరి ఫామ్ హౌస్ అయినా దర్యాప్తు జరపాల్సిందేనని అన్నారు. పథకం ప్రకారం డ్రగ్స్ ఉంచి అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి గతంలో ఫోన్ ట్యాపింగ్లు చేసిన దొంగ వీడియోలు తీసి అవన్నీ జడ్జీలకు పంపారని, అదంతా కుట్ర అని పోలీసులే వాంగ్మూలం ఇచ్చారు కదా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 10 నెలల కాలంలో జరిగిన ఒప్పందాలు, అప్పులు, స్థిరాస్తులతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల అమలును వదిలేసి మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లని ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు చెప్పాలని, 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో వివరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేటీఆర్ బామ్మర్దుల ఇళ్లలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు. లీగల్ సెల్ అడ్వకేట్లు ప్రజాప్రతినిధుల సమక్షంలో రాజపాకాల శైలేంద్ర నివాసాల్లో సెర్చ్. దాదాపు 49 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం. అధికారులను పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ నాయకులు. రాయదుర్గం ఓరియన్ విల్లాస్ వద్ద ఉద్రిక్తత. అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పిఎస్కు తరలింపు. రాయదుర్గం దివ్యశ్రీ ఓరియన్ విల్లాలోని రాజ్పాకాల ఇంట్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సైబరాబాద్ పోలీసులు ఆదివారం తనిఖీలు చేశారు. రాజ్పాకాల విల్లా నంబర్ 40లో ఉంటుండగా అతడి సోదరుడు శైలేంద్ర విల్లా నంబర్ 5లో ఉంటున్నారు. కాగా రాజ్పాకాల ఇంటికి తాళం వేసి ఉండడంతో మొదట బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లు న్యాయవాదుల సమక్షంలో శైలేంద్రకు చెందిన విల్లా నంబర్ 5లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. రేవ్ పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ అంటున్న కేటీఆర్. నందినగర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ ఫ్యామిలీ ఫంక్షన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్న కేటీఆర్. జన్వాడలో జరిగింది రేవ్ పార్టీ కాదని, అది ఫ్యామిలీ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక తన కుటుంబ సభ్యులను ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. తనను జైలుకు పంపిన సర్కారుపై పోరాటం ఆపబోమని అన్నారు. తాము చావుకు సిద్ధపడి ఉద్యమం చేసినోళ్లమని, ఇలాంటి చిల్లర కేసులకు భయపడేది లేదని కేటీఆర్ అన్నారు. ఆదివారం రాత్రి నందినగర్లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాన్ని తాము రాజీలేని పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ తన బామ్మర్దికి అమృత్ టెండర్లు కట్టబెట్టిన విషయాన్ని, సివిల్ సప్లై స్కామ్ బయటపెట్టామని, మూసి పునరుజ్జీవనం పేరిట జరుగుతున్న దోపిడీ యత్నం ప్రభుత్వాన్ని ప్రశ్నించామని, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తన బామ్మర్ది పాకాల జన్వాడలో కొత్త ఇల్లు కట్టుకున్నాడని, 15 రోజుల క్రితమే గృహప్రవేశం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యుల బంధువులకు శనివారం దావత్ ఇచ్చాడని కేటీఆర్ వెల్లడించారు. ఆ దావత్కు తాను హాజరు కాలేదని, శనివారం రాత్రి 8 గంటల వరకు తాను ఎరబల్లోని ఫామ్ హౌజ్లో కేసీఆర్తో ఉన్నానని, ఆ తర్వాత ఇంటికొచ్చి నిద్రపోయానని కేటీఆర్ తెలిపారు. చట్టం ఎవరికి చుట్టం కాదు అంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. ఫామ్ హౌజ్లో లిక్కర్ పార్టీకి పర్మిషన్ తీసుకోలేదు అంటున్న జూపల్లి. ఫిర్యాదు మేరకు సోదాలు సాధారణమేనని ఎక్సైజ్ మంత్రి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్పందించి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేయడం సాధారణమేనని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. విశ్వసనీయ సమాచారం అందడంతోనే ఎస్ఓటి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఫామ్ హౌజ్లో తనిఖీలు నిర్వహించారని ఆయన తెలిపారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక ప్రకటనలో స్పందించారు. రొటీన్ ప్రాసెస్లో భాగంగానే అధికారుల సోదాలు చేశారన్నారు. ఫామ్ హౌస్లో ఈవెంట్కు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని చెప్పారు. ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరిగినట్లు అధికారులు గుర్తించారని వెల్లడించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, విదేశీ మద్యంను ఎస్ఓటి పోలీసులు, ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంపోర్టెడ్ లిక్కర్కు డ్యూటీ ఫ్రీ బిల్లులు కూడా చూపించలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీగా చిత్రీకరిస్తున్నారు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఇదంతా సీఎం రేవంత్ కుట్రలో భాగమే. మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట. ప్లాన్ ప్రకారమే పోలీసుల దాడి. కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్. జన్వాడ ఫామ్ హౌజ్లో జరిగింది ఫ్యామిలీ ఫంక్షన్ అని, రేవ్ పార్టీ కాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే పోలీసులు రేవ్ పార్టీగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని
ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టి మరలించేందుకే జన్వాడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్ పాకాల నివాసంలో ఫ్యామిలీ ఫంక్షన్ ఉందని ముందే ప్రభుత్వ పెద్దలకు తెలుసు. పక్కా ప్లాన్ ప్రకారమే ఫ్యామిలీ ఫంక్షన్పై దాడి చేసి రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నము చేశారు అని హరీష్ రావు విమర్శించారు. మీది తెలంగాణ కాదా, మీ ఇంట్లో మందు తాగరా అంటున్న ఎమ్మెల్యే సంజయ్. మహిళా జర్నలిస్టుకు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రశ్న. పార్టీలో మహిళలంటూ చూపెట్టడానికి సిగ్గుండాలని మీడియాపై ఫైర్. అనంతరం సారీ చెప్పిన కొరుట్ల ఎమ్మెల్యే. కేటీఆర్ బావమరిది రాజ్పాకల నివాసంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సైబరాబాద్ పోలీసులు సోదాలకు వచ్చిన సందర్భంగా మీడియాపై కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియా కూడా పార్టీలో మహిళలంటూ చూపెట్టింది, సిగ్గుండాలి కదా అంటూ కామెంట్ చేశారు. మీ ఇంట్లో మందు త్రాగరా, మీరు తెలంగాణ సమాజంలో లేరా అని ఒక మహిళా జర్నలిస్టును ప్రశ్నించారు. తెలంగాణలో అందరూ మద్యం తాగుతారని అన్నారు. సమాజం పట్ల మీడియా బాధ్యతగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడే ఉన్న జర్నలిస్టులు ఎమ్మెల్యేపై మండిపడ్డారు. దీంతో ఎమ్మెల్యే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు అనంతరం క్షమాపణ చెప్పారు జర్నలిస్టులకి. అగ్రకులాల ఓట్లు నాకొద్దు, బీసీల ఓట్లు మాకొద్దు అని మీరు చెప్పగలరా అని ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సవాల్. భవిష్యత్తు మొత్తం బీసీలదే అని కామెంట్. అగ్రకులాల ఓట్లు తనకు వద్దని, బీసీల ఓట్లు మాకొద్దంటూ అగ్రకులాల వాళ్ళు చెప్పగలరా అని రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సవాల్ విసిరారు. రాష్ట్రంలోని బీసీలంతా ఏకం అయ్యారని తెలిపారు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో బీసీ బాంధవుల ఆత్మీయ రౌండ్ టేబుల్ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగింది. సంగం సూర్యారావు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్కి రవికుమార్ ప్రజాపతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై మాట్లాడారు. భవిష్యత్తులో బీసీలకే ఉన్నత పదవులు లభిస్తాయి. అగ్రకులాల వాళ్ళు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు. ఎన్నికలు ఏవైనా బీసీల ఓట్లే కీలకమనే విషయం నేతలందరూ గుర్తుపెట్టుకోవాలి. త్వరలో బాంబు లాంటి వార్త బయటకు వస్తుందని ఒక మంత్రి ప్రకటించారు. 2028 నాటికి హిరోషిమా కంటే పవర్ఫుల్ బాంబు పేల్తది. రానున్న టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలే గెలుస్తారు అని తీర్మానం మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. రేవంత్ సర్కార్ డైవర్షన్ కుట్ర, ప్రజాగ్రహంతో దడ, పోలీసుల డ్రామాకు జన్వాడ. బంజారాహిల్స్ తమ నివాసం వద్ద ఆదివారం విలేకరులతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బారాస నాయకులు. హైదరాబాద్లోని ఓరియన్ విల్లాస్ వద్ద సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్పాకాల ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులు చిత్రంలో చూడొచ్చు. గత 10 నెలలుగా రాష్ట్రంలో రోజుకొక ధర్నా, ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు, గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు, ఏక్ పోలీస్ విధానం కోసం బెటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాలు, ఏఈఓలు, ఉద్యోగులు, హైడ్రా మూసి భయంతో నిరుపేదలు, గ్రూప్ 1 అభ్యర్థులు, RRR భూ నిర్వాసితులు, రుణమాఫీ, రైతు భరోసా కోసం రైతులు, గ్యారంటీల అమలు కోసం నిరుపేదలు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన దిగుతున్నారు. ఇలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? బాధితులకు ఊరట కలిగించాలి, అర్హులకు ఆసరగా నిలవాలి. కానీ కాంగ్రెస్ సర్కారుకు ఆ వివేకమేమీ లేదు. రాష్ట్రాన్ని సమస్యల వలయం నుంచి బయటపడేసే విద్యా ధనానికి తెలియదు. దానికి తెలిసిందల్లా ఒకటే, డైవర్షన్ డ్రామా. తీవ్రమైన సమస్య తలెత్తినప్పుడల్లా ఏదో ఒక పన్నాగం పన్ని ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రయత్నం చేసే రేవంత్ సర్కారు మళ్ళీ అదే పని చేసింది. పోలీస్ యూనిఫామ్లో ఉండి రోడ్డెక్కిన బెటాలియన్ కానిస్టేబుల్తో పాటు డిఏలు రాక ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు, ఆవేదనలో ఉన్న అన్నదాతలు, రిజర్వేషన్ల పెంపు కోసం ఎలుగెత్తున్న బీసీలు తదితర సబ్బండ వర్గాల వ్యతిరేకతను మసిపూసి మారడికాయ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు కేటీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నది. కొన్ని రోజులైనా ప్రజల దృష్టిని మళ్లించకపోతామా అన్న బీమాతో కేసీఆర్ కుటుంబానికి డ్రగ్స్ మరకలు అంటించే నీచానికి పాటుపడుతుంది అంటున్న కేటీఆర్. కుట్రలకు బెదరం, పోరాటం ఆపమంటున్న కేటీఆర్.
చేసిన వాగ్దానాలు నెరవేర్చలేక ప్రజల పక్షాన పోరాడుతున్న తమను వేధిస్తూ అక్రమ కేసులు బనాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కొనలేక అలాంటి తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నారని ఆయన విమర్శించారు. గృహ ప్రవేశం దావతును రేవుపాటిగా చిత్రీకరిస్తూ అసత్య ప్రచారంతో పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెచ్చారు. ధైర్యం ఉంటే శాసనసభ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై చర్చించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో 163 సెక్షన్ విధింపు, 5గురికి మించి గుమి కూడా వద్దు, సభలు సమావేశాలు నిరసనలపై నిషేధం. నేడు కానిస్టేబుల్ సచివాలయం ముట్టడి, బెటాలియన్ పోలీసుల నిరసన తీవ్రం. సర్కారుపై పోరుకు హోంగార్డులు కూడా సై, 10 మంది పోలీసుల డిస్మిస్. ఏక్ పోలీస్ విధానం అమలు కోసం కుటుంబ సభ్యులతో కలిపి బెటాలియన్ కానిస్టేబుల్ చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. యూనిఫారాలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బెటాలియన్ కానిస్టేబుల్ను భయభ్రాంతులకు గురిచేసేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి చర్యలు చేపట్టింది. ఆర్టికల్ 311 ప్రకారం ఆదివారం 10 మంది కానిస్టేబుల్ను విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధించింది. హైదరాబాద్లో 24 గంటల పాటు భారతీయ న్యాయ సురక్ష సంహిత 2023 సెక్షన్ 163 అమలు చేయనున్నట్టు నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు. 27వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. నాయకుల భూదాహం, అధికారుల భూదానం. 2 బడా నేతల కనుసన్నల్లో హైదరాబాద్ శివార్లో భారీ స్కామ్. 200 కోట్ల విలువైన 39.18 ఎకరాల భూదాన భూములకు రెక్కలు. ధరణిలో లొసుగులతో రికార్డుల్లో పట్టభూములుగా మారిన వైనం. మరొక 71 ఎకరాల స్వాహాకు స్కెచ్. ఆ భూములు కలుపుకొని ప్రహారీ. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ పందిరంపై రేవంత్ సర్కారు ఆరా. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో భూదాన్ భూముల్లో నిర్మించిన ప్రహారీ. నాగారం భూదాన భూముల వ్యవహారం సద్దుమణిగాక ముందే తాజాగా మరొక భూదాన భూముల కుంభకోణం తెరపైకి వచ్చింది. హైదరాబాద్లోని శివార్లోని 111.11 ఎకరాల భూదాన భూములపై కన్నేసిన బడా నేతలు అందులో 39.18 ఎకరాల రికార్డులు తారుమారు చేసి పట్టా భూములుగా మార్చేశారు. ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్ల దాకా ఉంటుంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్వగ్రామైన కందుకూరు మండలం తిమ్మాపూర్లో ఈ భూ కుంభకోణం జరగడం గమనార్హం. గత ప్రభుత్వంలో పెద్ద తలలుగా పేరొందిన 2 నేతల పేర్లు ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా భూదాన భూములుగా ఉన్న ఈ భూములు ఎన్నికలకు ముందు పట్టా భూములుగా మారిన వైనం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణమే దీనిపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం రికార్డుల పరిశీలన మొదలుపెట్టింది. రెవెన్యూ రికార్డులు పగడ్బందీగా ఉంచేందుకు ధరణిని తీసుకువచ్చామని గత సర్కారు చెప్పినప్పటికీ దాంట్లో పలు లోపాలు బయటపడ్డాయి. ధరణికి ముందు నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూదాన భూముల క్రయ విక్రయాలకు అనుమతి లభించేది కాదు. కానీ ధరణిలో భూముల స్వభావం కాలంలో ఇవి భూదాన్ భూములు అని ఉన్న క్రయ విక్రయాలు జరుగుతుండడం గమనార్హం. తిమ్మాపూర్ కుంభకోణమే దీనికి నిదర్శనం. ఈ అక్రమానికి అప్పటి అధికారులు సహకరించారు. ఇక్కడ కొంత భూమిని నేరుగా మరికొంత భూమిని రికార్డుల్లో తప్పులు సవరించాలంటూ దరఖాస్తు చేయించి ఆగమేఘాల మీద పట్టా భూములుగా మార్చేశారు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ DT వెంకటస్వామి.